ఈ కాల్ రికార్డింగ్స్, వాట్సాప్ చాటింగ్, ఫేస్‌బుక్ చాటింగ్, అలాగే మెసేజెస్ ఇవన్నీ కూడా కోర్టు ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్‌గా పరిగణలోకి తీసుకుంటుందా? ఎందుకంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల కూడా, సోషల్ మీడియా వల్ల కూడా చాలామంది డైవోర్స్ తీసుకుంటున్నారు కదా! సో, అలాంటప్పుడు వీటిని స్ట్రాంగ్ ఎవిడెన్స్‌గా పరిగణలోకి తీసుకుంటుందా కోర్ట్? చాలా మందికి ఒక డౌట్ ఉంటది ఎప్పుడు గూడా. ఎందుకంటే ఇప్పుడు మారిన టెక్నాలజీకి అనుగుణంగా ఏందంటే, ఈ భార్యాభర్తలు గొడవలు పడ్డప్పుడు, లేకపోతే వాళ్ళు మంచిగున్నప్పుడు చేసుకున్న చాటింగ్స్ గానీ, కమ్యూనికేషన్ గానీ, కాల్ రికార్డింగ్స్ గానీ ఉన్నప్పుడు ఏందంటే, ఏదన్నా వీళ్ళకి గొడవైనప్పుడు వాటిని కోర్ట్‌లో సాక్ష్యం కింద పరిగణించచ్చా అనేది చాలా మందికి ఉన్న డౌట్ అది. ఎందుకు అంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్‌లో ఎవిడెన్స్ ఉండదు దేనికి. హ్మ్. ఇప్పుడంటే మనకు ఫోన్ రికార్డింగ్స్, ఫోన్ కాల్స్, చాటింగ్స్ వచ్చినాయి కానీ, ఒకప్పుడు ఏంది మనకు ఒక 4 గోడల మధ్యలో మ్యాట్రిమోనియల్ ఇష్యూ అనేది ఒక 4 గోడల మధ్య జరిగే ఇష్యూ అది. దానికో కాంట్రాక్ట్ రాసుకోనో, లేకపోతే ఒకరిని సాక్ష్యం కింద పెట్టుకోనో పని చేయం కదా! హ్మ్. సో, అందరికున్న డౌట్ ఏంది అంటే ఏంటంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్‌లో అంటే ఈ డైవర్స్ ఇష్యూస్‌లో కాల్ రికార్డింగ్స్ గానీ, వాట్సాప్ చాటింగ్ గానీ, లేదా ఈ ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు గానీ, ఫేస్‌బుక్ కానీ, సోషల్ మీడియాకి సంబంధించినది కోర్టు సాక్ష్యం కింద పరిగణిస్తదా అనేది. దీంట్లో 2 క్లారిఫికేషన్స్ ఇవ్వాలి నేను. ఫస్ట్‌ది ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అని ఒకటి ఉంటది. హ్మ్. ఇది చాలా మందికి తెలియదు. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అనేది ఉంటది. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అనేది ఆల్వేస్ ఎగ్జెంప్షన్. అసలు ఏంది ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏందంటే, కొన్ని బంధాలని హ్మ్. మనం రికార్డ్ చేయనీకి లేదు. కొన్ని బంధాలని సాక్ష్యం కింద హ్మ్. పరిగణించనీకి లేదు అనేది ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటారు.